ఖమ్మం జిల్లా బోనకల్ మండలం పెద్దబెరవల్లి గ్రామంలో డివైఎఫ్ఐ గ్రామ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్, జిల్లా అధ్యక్షుడు చింతల రమేష్, జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షుడు చింతల చేర్వు కోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యువత నీతి నిజాయితీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడే అభ్యర్థులను ఆదరించాలని వారు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత బలంగా నిలవాలని సూచించారు. సమస్యల పోరాటాలు చేసిన చరిత్ర డివైఎఫ్ఐకి ఉంది. అలా డివైఎఫ్ఐ మన గ్రామంలో కూడా ఇప్పుడు ఒక గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకొని మన గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం డివైఎఫ్ఐగా, వాళ్ళ డివైఎఫ్ఐ అంటే కేవలం పోరాటాలు ఉద్యమాలే కాదు, ఇవాళ డివైఎఫ్ఐ అనేక సామాజిక సమస్యల మీద స్పందించాలి, అదేవిధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా స్పందించాలి. అలాంటి కార్యక్రమాలు కూడా తీసుకొని డివైఎఫ్ఐ ముందుకు పోవడం కోసం ఈ డివైఎఫ్ఐ ముందుకెళ్తున్న పరిస్థితి. ఆ క్రమంలోనే మన గ్రామంలో కూడా యువతని ఆ గతంలో కూడా ఇక్కడ 2-3 సందర్భాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒక గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో కూడా మన గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించుకోవాల్సిన అవసరం వాళ్ళు ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మనం ఈరోజు దేశంలో, రాష్ట్రంలో యువత మీద ఇవాళ ఈ ప్రభుత్వాలు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయనేది కూడా మనం ఒకసారి చూస్తే, ఇవాళ దేశంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మూడోసారి అధికారంలోకి వచ్చారు. వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు మేము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి యువతకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మూడోసారి వచ్చినా కానీ యువతకి వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకపోగా మరొక వైపు కరోనా కాలంలో అనేక ఉద్యోగాలు తీసేశారు. ఇప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ఇప్పటికే రైల్వే లాంటి సంస్థలని, అట్నే ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసి ఇవాళ మన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ శక్తులకి అమ్మేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకని ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీ